హలో అండి, అందరికీ కూడా వీడియో అనేది మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. అందరికీ తెలిసిందే, ప్రతి శివరాత్రికి అయితే నేను మన ఫాలోవర్స్ అందరి కోసం, ఎస్పెషలీ మన ఫౌండర్స్ కోసం అయితే ఎప్పుడు కాలినడకన చింతరపు వెళ్తాను అనమాట. అలాగే ఈ సంవత్సరం కూడా మ్యాక్సిమం వెళ్తున్నాను. వెళ్ళకూడదు అనుకున్నాను, కొంచెం కాల్ పెయిన్స్, కింద మడమ దగ్గర చిన్న స్కిన్ కూడా కట్ అయింది. బట్ ఏంటంటే ఇంకా ప్రతిసారి వెళ్తున్నాము, ఈసారి కూడా వెళ్దాము. చాలామంది ఇబ్బంది పడుతున్నారు మన ఫౌండర్స్లో, నేను కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాను. ప్రతి ఒక్కరూ త్వరగా సక్సెస్ అవ్వాలంటే కంపెనీ ద్వారా అయినా లేదంటే మన ఓన్గా ఏదైనా సరే క్రియేట్ చేసుకుని సరే మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పి మనం ఇక్కడ ఆలోచిస్తున్నామన్నమాట. బ్యాక్గ్రౌండ్లో మీకు చూడొచ్చు, రోడ్డు మీద కూడా చాలామంది అయితే నడుస్తారు. బేసిక్గా నేను చాలాసార్లు మీకు ఈ స్టోరీ చెప్పలేదండి. నార్మల్గా వచ్చేసి మాకు ఏలూరులో తూర్పుది నుంచి స్టార్ట్ అవుద్ది అన్నమాట. తూర్పుది సాయిబాబు గుడి నుంచి చిన్న తిరుపతి దాకా కాలినడక అనేది ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్న ఆచారం అన్నమాట. ఆ విధంగానే ఇవన్నీ కూడా చేస్తారు. బేసిక్గా ఏంటంటే నేను కంపెనీలో జాయిన్ అయిన కాంచి ఎస్పెషలీ మన ఫాలోవర్స్ కోసం, మన ఫౌండర్స్ కోసం అయితే ఎక్కువ శాతం కొన్నిసార్లు సంవత్సరానికి 2 సార్లు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని ఎన్నోసార్లు నేను కోరుకున్నానండి. అది కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. అన్నిసార్లు వ్యూస్ కోసమే అంటారు కదా. మరి 40 కిలోమీటర్ల జర్నీ ఏ రకంగా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఓకే, ముఖం చూసారు కదా అప్పుడు ఎలా అయిపోయిందో. దాదాపు 4 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:20 అయింది. ఇంకా దారిలో జర్నీ కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న వీడియో క్లిప్స్ కానీ నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కుదిరితే షేర్ చేయండి. కింద కామెంట్స్లో అందరూ కూడా ఓం నమః శివాయ, నమో వెంకటేశాయ అని పెట్టండి. ఓకే, నో ప్రాబ్లం. చూసారుగా వెనకాల బ్యాక్గ్రౌండ్లో జనాలు మీకు వెళ్దాం కనిపిస్తుంది అనుకుంటున్నాను. చాలామంది అయితే ఇబ్బంది పడతారు కూడా దారిలో. మధ్యలో కొన్ని నాకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు ఏంటంటే ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ కానీ ఫుడ్ కానీ చాలామంది వేస్ట్ చేస్తున్నారండి. అది కొద్దిగా బాధ అనిపించింది, ఎందుకంటే ఫుడ్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ వీడియో క్లిప్స్ కూడా తర్వాత మీకు వేస్తాను. ఓకేనండి. ఇంకా ఓకేనండి, జర్నీ మొత్తం చూడండి, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. మార్నింగ్ వచ్చేసి 3:42 అయితే నేను స్టార్ట్ అయ్యానమాట. చూసారు కదా, 0 అంటే క్యాలరీస్ బర్న్ కానీ స్టెప్స్ కానీ అన్నీ కూడా 0. లాస్ట్లో కూడా చూడండి, మీకు అర్థం అవుద్ది. ఓకే, అలాగే ఇక్కడ విచిత్రాలు ఏం జరిగినాయి ఈరోజు అనేది నేను చూశాను అనమాట. వాటర్ బాటిల్ ఇస్తుంటే చాలామంది వేస్ట్ చేస్తున్నారండి. అంటే వాళ్ళు వెరైటీ కళ చేస్తున్నారని ఆనందపడాలో, లేకపోతే వాటర్ బాటిల్ వేస్ట్ చేస్తున్నారని బాధపడాలో అర్థం కాల. అది వీళ్ళైతే మనకి వాటర్ బాటిల్తో రోడ్డు మీద వేసారన్నమాట. మంచిదే, బట్ ఏంటంటే వాటర్ బాటిల్ వేస్ట్ చేసే బదులు వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే చూసారుగా కొన్ని లక్షల మంది అయితే ఈరోజు ఏలూరు నుంచి ద్వారకా తిరుమల నడకతో వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఇలా వాటర్ బాటిల్ వేస్ట్ చేయడమే నాకు కొద్దిగా నచ్చలేదు. అలాగే ఫుడ్ అనేది తినేసి కొన్ని ఏమో సగం సగం తినేసి రోడ్డు మీద పడేస్తున్నారండి. నడిచే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. చూసారుగా అట్టుపండు తొక్కలు కానీ ఫుడ్ కూడా సగం సగం తినేసి పడేస్తున్నారు అనమాట. ఈ రకమైన ఇబ్బందులు కూడా నేనైతే గమనించడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు గమనించినట్టయితే రోడ్డు కూడా చూడండి, రోడ్డు కూడా అంత పర్ఫెక్ట్గా అయితే లేదన్నమాట. రోడ్డు అనేది చాలా దారుణంగా ఉంది. ఎంతకన్నా దారుణమైన వీడియోలు కూడా మీకు ఇప్పుడు వస్తాయి. అలాగే ఈరోజు ఎండ కూడా కొంచెం గట్టిగానే ఉందన్నమాట. అలాగే దాదాపు 2 years బ్యాక్ అనుకుంటా నేను స్టార్టింగ్ యూట్యూబ్ వీడియో చేసినప్పుడు కాలభైరవుడు వచ్చాడనమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాలభైరవుడు అయితే మనకు వచ్చాడు. దాదాపు ఒక 10 to 50 kilometers మనతోనే, అంటే నాతోనే జర్నీ చేయడం జరిగిందన్నమాట. చూసారు కదా, చాలా హుషారుగా ఉన్నాడు అనమాట. కాలభైరవుడు అంటే తెలుసు కదా, డాగ్ అండి. ఓకే, ఆ విధంగానే చాలాసేపు అయితే మాతో పాటు జర్నీ చేశాడు మన కాలభైరవుడు అన్నమాట, బ్లాక్ కాలభైరవుడు. అలాగే రోడ్లు బాగోలేని పరిస్థితుల వల్ల చాలామంది కాళ్ళు ఇవన్నీ ఇబ్బంది అవడం వల్ల వాళ్ళు కర్రలు వాటితో కానివ్వండి కొన్ని ఇబ్బందులు అనేవి చాలా పడ్డారండి. నేను కూడా పడ్డాను. బేసిక్ అయితే చూసారుగా రోడ్డు అనేది ఎంత దారుణంగా ఉందో. ఇది దాదాపు 9 years బట్టి చూస్తున్నానండి ఈ రోడ్డు. ఇప్పటికీ కూడా దీంట్లో 50% రోడ్డు మాత్రమే అక్కడక్కడ వేశారు. ఇంకా రోడ్డు అనేది పూర్తిగా వేయలేదన్నమాట. ఇది చిన్న తిరుపతి నుంచి ఏలూరు నుంచి చిన్న తిరుపతికి వెళ్ళేటప్పుడు ఒక అడ్ రూట్ వస్తుంది, 8 kilometers అడ్ రూట్ అది మాట. ఓకే, ఎలాగైతే నేను చిన్న తిరుపతి చేరుకోవడం జరిగిందండి. దాదాపు 2:30 అయిపోయిందన్నమాట. ఫుడ్ గిట్ ఇంకేం తినలేదు, ముందు దర్శనం అయిపోవాలని చెప్పి దర్శనానికి వెళ్ళి వచ్చాను. కిందకు వచ్చినప్పటికి 4 అయిపోయిందన్నమాట. 4 అయిన తర్వాత మొత్తానికి నేనైతే కిందకి రావడం జరిగింది. కిందకు వచ్చిన తర్వాత ఆటో అయిన మాట్లాడుకుని హోమ్కి వచ్చినప్పటికి దాదాపు 5:30 అయింది. చూసారు కదా, 5:15 అయిందన్నమాట. 5:15 అయింది. 5:15కి ఇంటికి వచ్చాను నేను. చూసారు కదా, 2200 calories బర్న్ అయ్యి ఒక్క రోజులో. ఈ కష్టాన్ని మీరు మెచ్చుకోకపోయినా పర్లేదు, కానీ వంకలు పెట్టద్దు దయచేసి. ఓకేనండి, ఎందుకంటే అందరూ బాగుండాలని నేను ఏది చేసినా సరే దాంట్లో కూడా వంకలు పెట్టే కొంతమంది వంకర బుద్ధోళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఓకే, దేవుడు చూసుకుంటాడు. నేను దేని గురించి వెళ్ళాను, ఏం కోరుకున్నాను దేవుడు తెలుసు. మీరు ఏదనుకున్నా సరే నాకేం ఫరక్ పడదు. ఓకేనండి, అలాగే ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే దయచేసి ఇప్పటికైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేసుకోండి. ఇక్కడ నష్టం లేదు, ఫ్రీగా ఇస్తున్నారు. దాన్ని తక్కువగా అంచనా వేయకుండా
మీరు మైనింగ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫొటోస్ వస్తున్నాయి కదా, రిజిస్ట్రేషన్ వీడియోలు కూడా ఇక్కడే ఉన్నాయి. రెఫరల్ కూడా ఆ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది. దయచేసి ఇంటర్లింక్లో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.